తట్టుకోలేకపోతున్నాను. చావలేను, బతకలేను. ఎందుకు భగవంతుడా నాకీ బతుకు? నా బతుకు కన్నా కుక్క బతుకు మెరుగు. అల్లా మాలిక్. నాలాంటి కుష్టు రోగుల్ని కాపాడేవారే లేరా? అందరిలాగే మమ్మల్ని పుట్టించావు. ఎందుకయ్యా ఈ శిక్ష మాకు? బాగోజీ, బాగోజీ, బాధపడకయ్యా. నీ కీడు రోజులు పోయినాయి. ఎవరది? నేను బాబాని. బాబా, నువ్వా? వద్దు వద్దు బాబా, నేను అంటరాని వాణ్ణి బాబా. నన్ను ముట్టుకోకు బాబా. ముట్టుకుంటే ఏమవుతుందిరా? లేదు బాబా, నా కుష్టు రోగం మీకు అంటుకుంటుంది బాబా. నాలాంటి వాళ్ళు ఏమైనా పర్వాలేదు బాబా. మీలాంటి వాళ్ళు 10 కాలాలు చల్లగా ఉంటేనే ప్రపంచం అంతా బాగుంటుంది బాబా. నన్ను ముట్టుకోవద్దు బాబా. పిచ్చివాడా, నీలో కేవలము కుష్టు మాత్రమే ఉన్నదిరా. నాలో సర్వరోగాలు ఉన్నాయి. వాటికి నివారణ కూడా నాలోనే ఉందిరా. భయపడకురా బాగోజీ. పిచ్చివాడా, ఆకలిగా ఉందన్నావుగా, ఈ రొట్టెలు తినరా. ఇందా, నీ ఆకలి నాకు తెలుసు. తిను తిను. ఒరేయ్ బాగోజీ, నెమ్మది నెమ్మది, నెమ్మదిగా తినరా. చాలా రోజుల తర్వాత అమ్మలాగా దగ్గరుండి కడుపు నిండా అన్నం పెట్టావయ్యా. చల్లగా ఉండాలయ్యా నువ్వు. అయ్యో బాగోజీ, ఆగరా. ఎక్కడికి పోతున్నావు? ఇంకెక్కడికి పోతాను బాబా. నాకు ఇల్లా వాకిలా, కాళ్ళు ఎక్కడి దాకా లాగితే అక్కడి దాకా వెళ్ళిపోతాను బాబా. బాగోజీ, ఇంక నీకు అవసరం లేదురా. పద, మన ఇంటికి పోదాం. మనిల్లా? అదెక్కడుంది బాబా? అయినా ఈ ఊళ్ళో వాళ్ళందరూ నన్ను తరిమేశారు కదా బాబా. నేను ఊళ్ళోకి రాలేను, నువ్వు వెళ్ళు బాబా. వద్దు బాబా, నన్ను వదిలేయండి బాబా. పిచ్చివాడా, మనము మన ద్వారకామాయికి వెళ్దామురా. ఎవరైతే ద్వారకామాయి మెట్లెక్కి వస్తారో వారి కర్మలన్నీ ధ్వంసమైనట్లే. రేపు ఉదయము చూద్దామురా, ఎవరు ఎవరిని తరుముతారో. పద వెళ్దాం. చూశారుగా బాబా గొప్పదనం. ఈ ప్రపంచమే మనల్ని వదిలేసిన బాబా ఒక్కసారి చెయ్యి పట్టుకుంటే ఎన్నటికీ మనల్ని వదిలిపెట్టరు. కాబట్టి నాలాంటి కుష్ఠురోగంతో బాధపడే రోగులకు చేతనైతే సహాయం చేయండి. దయచేసి చేదరించుకోకండి. కారణం అందరిలో ఉన్నది ఆ సాయి భగవానుడే. బాబా నాకు అందించిన ఓదార్పు, ప్రేమ మా అమ్మను గుర్తు చేసింది. కొన్నేళ్ల తర్వాత కలిగిన ఈ ప్రేమ స్పర్శతో నా శరీరం యొక్క నొప్పులను మరిచిపోయేలా చేసింది. బాబా నన్ను దగ్గరకు తీసుకొని కడుపు నిండా భోజనం తినిపించి మంచినీళ్లు తాగించిన ఆ దృశ్యం నేనెన్నటికీ మరువలేను. ఆ తర్వాత బాబా నన్ను ద్వారకామాయికి తీసుకెళ్లారు. ఆ రాత్రి బాబాతో పాటు నిద్రించే భాగ్యం నాకు కలిగింది. నాకు చలిగా ఉంటే తను కప్పుకునే దుప్పటిని నాకు కప్పిన దయామయుడు. ఆ మరుసటి ఉదయం ఏం జరిగిందంటే